తెలుగు సినీ పరిశ్రమలో అలాగే థియేటర్ల బంధు అంశం అయితే మొత్తం అంతా కూడా ఇప్పుడంతా కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే బంధు అనేది మేము ఎక్కడా కూడా పిలుపునివ్వలేదు. కానీ ఇది ఈ విషయం ఏ విధంగా వచ్చిందనేది కూడా ఓ పక్కన ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు, అలాగే డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఇదంతా కూడా ఈ యొక్క పవన్ ఏదైతే హరిహర వీరమల్లు సినిమా వస్తున్న నేపథ్యంలోనే ఈ అంశం ఉద్దేశపూర్వకంగానే కావాలని ఆ నలుగురు వ్యక్తులు కూడా ఈ విధంగా క్రియేట్ చేశారనేది కూడా ఇప్పుడంతా కూడా చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ యొక్క అంశాన్ని కూడా తూర్పుగోదావరి జిల్లా నుంచే మొదలైందంటూ కూడా నిర్మాత దిల్ రాజు కూడా దీనిపై హాట్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే ఆ ఏప్రిల్ 19వ తేదీన తూర్పుగోదావరి జిల్లాలో ఎగ్జిక్యూటివ్స్ అలాగే డిస్ట్రిబ్యూటర్లు కూడా సమావేశం అవి ఈ అంశాన్ని కూడా మాట్లాడారంటూ కూడా ఈ యొక్క దిల్ రాజు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఏదైతే ఎగ్జిక్యూటివ్ సంబంధించిన అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అలాగే కోళ్ళ అచ్యుతన రామారావు గారు ఉన్నారు. మరిన్ని విషయాలు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ అంశం ఎలా చూడాలి? ఇప్పుడు థియేటర్ల బంద్ అనేది ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా నుంచే మొదలైందని కూడా దిల్ రాజు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. దీన్ని ఎలా చూడాలి? అసలు బంద్ అన్న మాట లేదు సార్ మా దాంట్లో. ఎట్టి పరిస్థితుల్లో బంద్ అన్నది మేము చేస్తానని చెప్పి ఇక్కడ అనలేదు ఎవరు కూడా. మాకు పర్సంటేజ్ చేస్తే థియేటర్లు మనుగడ ఉంటుంది, పర్సంటేజ్ చేయని రికవర్ చేసాం డిస్ట్రిబ్యూటర్లు కూడా. అందులో కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు మేము చేయలేము, మేము ఎక్కువ రేట్లు పెట్టి కొనుక్కొని అన్నారు. మాకు పర్సంటేజ్ చేస్తే మేము ఆడడానికి సిద్ధంగా ఉన్నాం. జూన్ 1 నుంచి మీరు చెయ్యండి, లేదు మేము కొన్ని థియేటర్లు వేసుకోండి, మాకు అభ్యంతరం లేదు, మా థియేటర్లో మేము వేసుకోవాలి సినిమా అని చెప్పాను తప్ప బంద్ అన్నది అసలు ఈస్ట్ గోదావరిలో ఎప్పుడు కూడా ఆ మాట రాలేదు. అది ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. అంటే మరి ఈ యొక్క ఏప్రిల్ 19వ తేదీన ఎవరెవరు సమావేశమయ్యారు, ఎక్కడ సమావేశమయ్యారు, అందులో ముఖ్యంగా అనుశ్రీ సత్యనారాయణ గారు ఏ విధంగా ఆయన టాపిక్ ఎందుకు వచ్చిందంట? సార్ ఇందులో 19వ తారీఖున హోటల్లో సమన్వయ కమిటీ పెట్టడం జరిగింది. అదే డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు. ఆ సమన్వయ కమిటీ కూడా డిస్ట్రిబ్యూటర్లు అధ్వర్యం జరిగింది. అందులో గౌరవ అధ్యక్షులు చల్లా శంకరరావు రావడం జరిగింది. ఇలాగే మా ఎగ్జిక్యూటివ్ తరఫున మేము వెళ్ళడం కమిటీ వెళ్ళడం జరిగింది. అందులో సురేష్ నుంచి మేనేజర్ గారు వచ్చారు, గీతా నుంచి మేనేజర్ గారు వచ్చారు, అనుశ్రీ సత్యనారాయణ గారు వచ్చారు, అలా ఎగ్జిక్యూటివ్ తరఫున వచ్చారు. అన్న తర్వాత డిస్ట్రిబ్యూటర్తో వాళ్ళు ఉంటారు. అక్కడ సమన్వయంగా మాడుకున్నాం. ఎగ్జిక్యూటివ్ డిస్ట్రిబ్యూటర్ కాదు, ఎవరైనా ఇప్పుడు సినిమా ఆడాలంటే థియేటర్ కావాలి, థియేటర్ కావాలంటే మాకు వెసులుబాటు కావాలి. కింద 2024 ఒక సినిమా రాలేదు, ఏ థియేటర్ కూడా ఒక 50,000 రూపాయలు వర్కౌట్ అవ్వలేదు. ఒక్కో థియేటర్కి మినిమం 4 లక్షలు ఖర్చు అవుతుంది జీతాలు అయితే, కనీసం 50,000 కూడా రాట ఎన్నాళ్ళు మేము పెట్టుకోగలం. అందువల్ల రిక్వెస్ట్ చేసి మీరు ప్రొడ్యూసర్లు కూడా మాట్లాడి మాకు పర్సంటేజ్ చేయండి అని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళైతే మేము ఎక్కువ రేటు పెట్టి కొన్నాం కాబట్టి ఇప్పుడు చేయలేము అన్న. లేదు రేపు అడగండి, అడిగి సాంబ ద్వారా మీరు ప్రయత్నం చేయండి. లేకపోతే మీరు ఎవరైనా కొంతమంది అందులో ఏమన్నారంటే లీజ్ ఉన్న థియేటర్ల వాళ్ళు కొంతమంది కొన్ని 2-3 ఆఫీస్ వాళ్ళు మా థియేటర్లు మేము వేసుకోండి తప్పలేదు, వేసుకోండి తప్పలేదు. యాక్చువల్గా బంద్ అయితే మీరు వేయడానికి వీళ్ళని చెప్తాం, మేము వేసుకోమని చెప్పాం. మీ థియేటర్లు మీరు వేసుకోండి, మాకు వర్క్ అవుతుంది, మేము కూడా వేసుకుంటాం. ఇవాళ పవన్ కళ్యాణ్ సినిమా రావడం అంటే మాకు ఎంతో ఆనందం. ఎందుకంటే అలాంటి ఆయన సినిమా మనం వేయాలంటే మేము ఉరువులు అవుతాం. రెంట కూడా కాదు, ఏది ఇచ్చినా మేము వేస్తాం ఆయనది. ఎందుకంటే అలాంటి పెద్ద హీరోలు, అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు థియేటర్ సినిమా వేయాలంటే అందరూ ఎగ్జిబిట్కి ఆనందం ఇవ్వాలా. 4 రోజులు వారం రోజులు మాకు ఆనందంగా ఉంది, అమ్మయ్య మళ్ళీ థియేటర్ కలకల్లాడద్ది అని. అలాంటి మహానుభావుడు సినిమా వేయాలి. ఇవాళ ఇండస్ట్రీకి అయినా ఒక ముక్కుసూటికి చెప్తున్నాడు ఆయన. ఇవాళ ఎవరు కలవద్దు నన్ను మీరు చాంబర్ ద్వారా కలవద్దు. అలాంటి వ్యక్తులు ఇవాళ ఎవరున్నారండి? అందరూ స్వార్థం ఉన్న వాళ్ళు ఇవాళ అందరూ కూడా, నేను అన్నా అనుకోవద్దు, కానీ అలాంటి వ్యక్తులు ఉండాలి. సినిమా ఇండస్ట్రీలో బతకాలంటే అలాంటి వ్యక్తులు ఉండాలి మనకి ఇవాళ ఎటుబాలు కూడా. మరి ఈ అంశం మరి ఎలా వచ్చిందంటారు? మీరైతే చెప్పలేదని మీరు అంటున్నారు, అలాగే తూర్పుగోదావరి జిల్లా నుంచి మొదలైందన్నమో దిల్ రాజు గారు అంటున్నారు. మరి ఆ నలుగురు వ్యక్తులు దీన్ని అంతా చేస్తున్నారని కూడా ఒక పక్కన దీనిపై ఎంక్వైరీ ఏదైతే మంత్రి కందులు దుర్గేష్ కూడా దీనిపై ఎంక్వైరీ కూడా వేసిన పరిస్థితి ఉంది. ఇది ఎలా చూడాలంటారు? సార్ ఎంక్వైరీ వేస్తేనే మంచిది. మాకు కూడా లోతట్టుగా ఆయన చేస్తా అని చెప్పారు, చేయడం మంచిది. దిల్ రాజు గారు ఏమన్నారంటే పర్సంటేజ్ విషయం ఈస్ట్ కూడా స్టార్ట్ అయ్యింది అన్నారు తప్ప బంద్ అనలేదు ఆయన. తర్వాత ఆయన ఏమన్నాడు, నేను 14 నిమిషాల ముందు మీటింగ్లోకి వెళ్ళాను. నేను బయట వచ్చినప్పటికీ లోన మీటింగ్ ఏం జరిగిందంటే అందరూ సామరస్యంగా చర్చించుకుందాం, చేద్దాం, బంధువులకి ఇందులో వద్దని చెప్పి నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చినప్పటికీ సాయంత్రానికి స్క్రోలింగ్లు వచ్చేస్తున్నాయి బంధు అని. అప్పుడు ఎవరు ఖండించలేదు. అది ఎవరు ఖండించాలి? సాంబర్ పెద్దలు ఖండించాలి. మేము ఆ రేంజ్ కాదు మాది ఓన్లీ ఈస్ట్ గోదావరి రేంజ్. మాది ఈస్ట్ గోదావరి రేంజ్ వరకు మేము చేయగలం. అది మా మేము మధ్యలో మేము మాట్లాడామనుకోండి, చాంబర్ పెద్దలకి మేము వాళ్ళు ఏదో పరుగు తీసినట్టుంది. అందువల్ల ఆ ఇష్యూ అయితే సంబంధం లేదు మాకు. అక్కడ హైదరాబాద్లో ఇష్యూ జరిగింది, ఈస్ట్ గోదావరి సంబంధం లేదు. ఈస్ట్ గోదావరిలో స్టార్ట్ అయ్యింది. మేము ఆల్రెడీ ఓన్లీ డిస్ట్రిబ్యూటర్ రిక్వెస్ట్ చేసాం.
మాకు కొద్దిగా పర్సెంటేజ్ చేయండి, చేస్తే బాగుంటుంది, మీరు ప్రొడ్యూసర్లు మాడుకోండి అని చెప్పాను. అంతవరకే జరిగింది ఇక్కడ. మరి ఇందులో అనుశ్రీ సత్యనారాయణ గారు ఇప్పుడు అంతా కూడా రాజకీయంగా లాగుతూ ఆయన పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది. ఈ పరిణామం ఎలా చూడాలంటే ఆయనతో ఆ రోజు మీ అందరితో సమావేశం అవడంతో ఆయనకి ఈ పరిస్థితి వచ్చింది అనుకోవచ్చా? సార్ అది అన్నది మాత్రం మేము చాలా బాధపడుతున్నాం. అది ఆయన సంబంధం లేని విషయం సార్. ఇది అనుశ్రీ సత్యనారాయణ ఎన్ని థియేటర్లు ఉన్నాయో, సురేష్ బాబు గారు ఎన్ని థియేటర్లు ఉన్నాయి, గీతావుల వరకు ఉన్నాయి, దుర్గారెడ్డి అని రాజానగర్ వాళ్ళకు ఉన్నాయి, తర్వాత సత్యరెడ్డి గారు 4 థియేటర్లు ఉన్నాయి. అందరూ వచ్చారు అందులో మీటింగ్లో. అందువల్ల అనుశ్రీ సత్యనారాయణ గారి మీద ముద్ర వేయడం అనేది కరెక్ట్ కాదు. అసలు ఇందులో ఆయనకి సంబంధం లేని విషయం. అనుశ్రీ సత్యనారాయణ గారికి థియేటర్ల గురించి, బంద్ గురించి ఆయనకి ఏ సంబంధము లేదు. ఇది అసోసియేషన్ నిర్ణయించింది. దయచేసి అది కూడా చెప్తున్నాను, ఆయనకి ఎటువంటి సంబంధం లేదు ఎగ్జిబిట్ల తరఫున. వాళ్ళ దగ్గర ఉన్న ఎగ్జిబిట్లు అందరూ కూడా బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళ ద్వారా మాట్లాడని చెప్పి వచ్చారు తప్ప ఆయన నిర్ణయం అయితే కాదు. ఆయన చెప్పి ఇంటర్వ్యూలో కూడా చెప్పింది ఏంటంటే జిల్లా అసోసియేషన్ ఇలా తీర్మానించింది అని చెప్పారు అంతే. ఆయన అంతవరకే తప్ప నా ఇండివిజువల్ చెప్పలేదు. ఆయన ఎప్పుడు అంటే ఈ సినిమా రిలీజ్ డేట్ అవిన ముందా ముందు చెప్పారు? ఆయన అవ్వకముందండి. అవ్వకముందు సినిమా రిలీజ్ డేటు పవన్ కళ్యాణ్ గారిది మొన్న వారం రోజుల క్రితం రిలీజ్ డేట్ పట్టేస్తారు. అది అప్పటికి ఊరికి అలర్ చేశారు. అప్పుడు దాకా ఏం లేదు. అంతకుముందు మాట్లాడాను నిజంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎవడో మాట్లాడడం, ఆయన ఊరుకుంటాడు ఏంటి? ఆయన జనసేన నాయకుడు, మమ్మల్ని అందరూ ఈపి తొంతాడు. ఆయన చేతులు థియేటర్లు ఉన్నాయి, కుదరదంటే ఎవడో మాట్లాడడం. ఇంకా ఇప్పుడు ఆయన ఏం చెప్తే చేస్తాం మేము. అంటే అందరికీ ఆయన మంచి చేసే వ్యక్తి. 10 మందికి డిస్ట్రిబ్యూటర్లకి మంచి చేస్తాడు, మాకు ఎగ్జిబిటర్లు మంచి చేస్తాడు. అలాంటి వ్యక్తి మేము ఎందుకు వదులుకుంటాం, ఎందుకు సపోర్ట్ చేస్తాం, చేయం కదా, అంతే సార్. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం ఎన్ని థియేటర్లు ఉన్నాయి? ఎన్ని థియేటర్ల పరిస్థితి ఏ విధంగా ఉందని ప్రస్తుతం? ఇప్పుడు అన్ని సెంటర్లు కలిసి 70 థియేటర్లు కదండి. 70 థియేటర్లు సార్, 70 నుంచి 80 థియేటర్లు సార్. సార్ సుమారు 150 థియేటర్లు ఉండి, 180 థియేటర్లు ఉండి. ఇప్పుడు అందులో ఒక 50 థియేటర్లు ఏ రోజు మోస్తున్నారో తెలియట్లే. ఏ రోజు మోస్తున్నారో ఏ రోజు షో వేస్తున్నారో తెలియదు. 50 థియేటర్లు అండి, 20 థియేటర్లే సినిమాలు పడుతున్నాయి. అది కూడా 20 థియేటర్లో మార్నింగ్ షో వేయట్లేదు, మ్యాట్నీ పశువులు వేస్తున్నాం, సెకండ్ షోలు కట్టేస్తున్నాం. సినిమా కష్టం లెక్క ఇంకెక్కడ భరించగలం మేము? ఇంకెంతవరకు తేగలం మేము? జీతాలు ఎక్కడ పెట్టగలం? ఇవాళ చేయలేడు. ఇలాగ ఒక 6 నెలలు ఉంటే సినిమా థియేటర్ల మనుగడ పోద్ది. పరిస్థితి మరి ఎందుకు వచ్చిందంటారు? అంటే థియేటర్ల సినిమాలు 3 సంవత్సరాలు ఇలా 4 సంవత్సరాల సినిమాలు తీయడం వల్ల పరిస్థితి ఎలా వచ్చింది అనుకోవచ్చు? అంతేగా సార్. సినిమా హీరోలు గత 20 సంవత్సరాల్లో పెద్ద హీరో నాగేశ్వరరావు, ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, ఇలా పెద్ద అగ్రనటులు వాళ్ళు చేసినట్టు వీళ్ళు కూడా సంవత్సరం 12 సినిమాలు చేసేవాడు. కనీసం వీళ్ళు 3 చేయమని అడుగుతున్నాం. ఒక 3 సినిమాలు చేస్తే మేము ఎవరిని అడగక్కల. ప్రభుత్వం గత 2019 ముందు ఏమి ఇచ్చిందో రాయితీలు అయితే చాలు. మాకేం ఇవ్వకల. సినిమాలు వస్తే మాకు ఆనందం. సినిమాలు చేయకంట 2 సంవత్సరాలకు ఒక సినిమా వస్తుందండి, ఆ సినిమా 6 షోలు పెడుతున్నారండి, 10 థియేటర్లు పెడుతున్నారండి, వారంతో వెళ్ళిపోతుంది. ఉన్న సంవత్సరం ఎంతవరకు చేయగలం మేము? అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. అందువల్ల మేము ఇందాక కూడా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే సినిమా హీరోలు అందరూ కనీసం ఒక మీటింగ్ వేయండి. ఇంత రభస జరుగుతుంది, కనీసం మీరు దయచేసి అందరూ ఒక స్టేజ్ మీద కలిసి ఇప్పుడు ఇవాళ అగ్రనటుడు చిరంజీవి అన్నారు, ఎన్ని సినిమాలు చేస్తున్నారు ఆయన? ఇప్పుడు 3 సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు ఆయన చిరంజీవి గారు. అంత పెద్ద వయసు నుండి కూడా ఏంటంటే ఇండస్ట్రీ బాగుపడాలని అదే స్ఫూర్తితో మీరందరూ చేయండి, మా థియేటర్లు బతికించండి, సినిమా వ్యాపారం బతికించమని మేమందరం కూడా ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు జరిగిన విషయం ఒకటైతే ఇప్పుడు అంతా కూడా మళ్ళీ ఇప్పుడు థియేటర్ల తనిఖీలు జరుగుతున్నాయి. రెవెన్యూ అధికారులు కూడా తనిఖీలు చేస్తున్నారు. 2 రోజులు నిన్న రాత్రి నుంచి కూడా చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కూడా జరుగుతున్నాయి. ఇది అంశం మీకే ఎఫెక్ట్ అయ్యే అవకాశం? మాకేముండదు సార్. ఏమంటే మా ఇల్లు మేము శుభ్రంగా ఉంచుకుంటాం. ఎవరో వస్తారో మేము చేయం కదా. మా ఇల్లు మా శుభ్రంగా ఉంచుకుంటే మా 10 రూపాయలు వస్తాయి. మా థియేటర్లన్నీ కూడా ఒకే రేట్లు ఉంటాయి. అన్నీ ఎంఆర్పీలు అమ్ముతాం, ఏది ఎక్కువ అమ్మం. మా థియేటర్ ఏసీ బాగుంటే మా దగ్గర 10 మంది ఆడియన్స్ వస్తారు, బాత్రూమ్ బాగుంటే 10 మంది ఆడియన్స్ వస్తారు, ఫైర్ లైసెన్స్ ఉండాలి, అన్నీ ఉన్నాయి మా దగ్గర. వస్తున్నారు వాళ్ళు చూసుకొని వెళ్తున్నారు, అన్నీ రాసి కదా అన్నీ పెర్ఫెక్ట్గా రాసుకుంటున్నారు. ఏదైనా లేదనుకోండి అడుగుతారు, 15 రోజులు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమంటారు మమ్మల్ని. మీ దగ్గర ఇది లేదని అడుగుతారు, అప్పుడు ఎక్స్ప్లెయిన్ ఇస్తాం. ఇది ఉంది, లేకపోతే ఇందులో 2 మందులు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంది, ఇందులో 1 ట్యాబ్లెట్ ఉంది, ఇంకో మందు లేదు, నిన్న అయిపోయింది, కొత్త చేస్తాం చెప్తాం. అంతే తప్ప మా మీద చేయడానికి ఏముంటుంది అక్కడ? అంటే రేట్ల విషయంలో సరైన అక్కడ ధరల పట్టికలు ఉండవు, ఎటువంటి నిబంధనలు ఉండలేదని కూడా ప్రచారం ఇదవుతుంది. ధరల పట్టిక అందరికీ ధరల పట్టిక ఉంటాయి సార్. అందరికీ రేట్లు తెలుసు. ఎవరు కూడా ఎక్కువ అమ్మరండి.
కూల్ డ్రింక్ కూడా ఎంఆర్పీ పెట్టి 20 రూపాయలు అమ్ముతారు. పాప్కార్న్ అక్కడ ఎంత ఉన్నా 30 రూపాయలు అమ్ముతారు, 20 రూపాయలు అమ్ముతారు తప్ప రాజమండ్రి థియేటర్లో ఎవరు కూడా ఈస్ట్ గోదావరి ఎవరికి ఒక మల్టీప్లెక్స్ ఒకటే వాళ్ళు ఎక్కువ రేట్లు అమ్ముతారు. ఎయిర్పోర్ట్లో ఎలా ఉందో ఆ రేట్లు అమ్ముతారండి. అంతే తప్ప ఉన్న వాళ్ళు ఎవరు అమ్మరండి. ఇక్కడ ఎట్టి వాళ్ళు అమ్మండి, మాకు అవసరం లేదు సార్. మాకు దేవుడి వల్ల మాకు ఇచ్చిన అందరూ ఉన్నారు. అది ఇప్పుడు సినిమా ఆడియన్స్ వచ్చింది కరెక్టే. ఆ గేట్ మీద 10 రూపాయలు అమ్మేయడం ఇంకోటి కక్కుదు అనుకుంటాం. ఆడియన్స్ లేనప్పుడు ఆడే అవుతాడు. ఇంకా ఇప్పుడు 100 సమోసా తెస్తాం, 50 అవుతుంది, 50 కూలిపోతుంది కదా. ఇంకా మ్యాట్నీ పశువుగా అమ్మలేము. ఇంకా అందువలన ఏంటంటే ఇందులో ఏం లేదు. అనూశ్రీ సత్యనారాయణ మాత్రం చాలా బాధాకరమైన విషయం. ఆయన సంబంధం లేని విషయం ఆయన లాగేశారు, కావాలని చేశారనేది నా ఆలోచన. మరి ఎవరు ఆలోచన అయితే నాకు తెలియదు. కానీ మా అసోసియేషన్ నలుగురు అన్నారు. మరి ఆ నలుగురు అంటే ఎవరండి తెలియస్తారు. అప్పుడు మనం చెప్పారు కదండి. ఇప్పుడు మన ఎవరు మన అరవింద్ గారు ఏమన్నారు, ఆ నలుగురులో లేని అన్నాడు ఆయన. ఆ తర్వాత ఆయన దిల్ రాజు గారు ఏమన్నారు, సునీల్ గారు ఉన్నారు, నేనున్నాను, సురేష్ బాబు ఉన్నారన్నారు. నాకు థియేటర్లు ఉన్నాయని చెప్పి ఆయన చెప్పాడు. ఆయన ఏమన్నాడు, ఇప్పుడే నా దగ్గరికి వచ్చారు కొంతమంది, ఒక 50 థియేటర్లు కట్టేస్తా అని చెప్పారు, ముయ్యొద్దని చెప్పని అన్నాడు ఆయన. ఆయన బాగానే మాట్లాడాడు, చేశాడు. ఆయన ఉన్నది ఆయన చెప్పాడు. ఆయన మీకు మరి ఫిలిం ఛాంబర్ ఏదన్నా ఏపీకి సంబంధించి ఫిలిం ఛాంబర్ డైరెక్షన్ చేయడం రావడం లేదా? మరి మాకు ఇంతవరకు అయితే దీని మీద రాలేదు సార్. వాళ్ళు సంప్రదింపులు చేస్తున్నారు, ఇప్పుడు మాట్లాడతారు. వాళ్ళు సాంబర్ అయినా మాకు పంపిస్తే వాళ్ళ దాన్ని బట్టి మళ్ళీ మేము చెప్పగలం. 30 తారీఖు జాయింట్ కమిటీ మీటింగ్ ఉంది, వైజాగ్ ఉందంట. అప్పుడు 3 సెక్టార్లు కలిపి మీటింగ్ వేస్తాను. అంతే అలాగే. థ్యాంక్ యూ. చూస్తున్నా ఇది పరిస్థితి. ఏదైతే మనకు ప్రధానంగా ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ఈ యొక్క అంశం మొదలైందని దిల్రాజు చేసినటువంటి కామెంట్స్పై వీళ్ళంతా కూడా వివరణ ఇచ్చారు. అంతేకాకుండా ఈ యొక్క వ్యవహారం మొత్తం అంతా కూడా ఇక్కడి నుంచే వచ్చింది. దానికి ప్రధానంగా కారణమైనటువంటి జనసేన సంబంధించిన రాజమండ్రి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో అతనే అంటూ కూడా ఇప్పటికే పార్టీ అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకొని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ అంశం అతనికి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా ఇక్కడ ఏదైతే మనకి ఎగ్జిబ్యూటర్ సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు మొత్తం అందరూ కూడా థియేటర్ యాజమాన్యులందరూ కూడా వచ్చి ఈరోజు అయితే మీడియా సమావేశం నిర్వహించారు. ఈ అంశం కేవలం మేము చర్చించుకున్నాం తప్ప దీనిపై ఎటువంటి నిర్ణయం బంద్ అనే అంశం కూడా ఎక్కడ ప్రస్తావన అయితే రాలేదు. కానీ ఉద్దేశపూర్వకంగా మరి ఇది ఎందుకు ఈ విధంగా వచ్చిందనేది కూడా తెలియని పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా థియేటర్ల పరిస్థితి అయితే ఏమీ బాగోలేదని, అలాగే సంవత్సరానికి కనీసం మెయిన్ హీరోలు 2-3 సినిమాలు తీస్తే బాగుంటుంది. కానీ ఈ విధంగా చేయడం వల్ల 3 సంవత్సరాల బట్టి ఒక సినిమా తీస్తే ఈ విధంగా ఇబ్బందులు అయితే గురవుతున్నాయి. థియేటర్ల గతంలో తూర్పుగోదావరి జిల్లాలోనే 180 వరకు ఉండేటువంటి థియేటర్లు 70 వరకు ఉన్నాయి. అందులో 50 థియేటర్లు ఎప్పుడు ఆ షో ఉంటుందో తెలియదు, ఎప్పుడు సినిమా వస్తుందో కూడా తెలియదు. అలాగే ఆ విధంగానే ఉన్నాయి. 20 థియేటర్లు మాత్రమే రన్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని వీళ్ళంతా కూడా చెప్పుకొస్తున్నారు. ఏదైనా ఇప్పుడంతా కూడా థియేటర్ల బంధు అంశం అంతా కూడా తెలుగు సినీ పరిశ్రమలో అంతా కూడా కుదిపేస్తుంది. ఇప్పుడు అర్హర వీరమ్మలు వచ్చిన నేపథ్యంలోనే ఇదంతా జరుగుతుందంటూ కుట్ర ఉందంటూ కూడా రకరకాల కామెంట్స్. ఈ పరిణామం మరి ఎక్కడి వరకు దారి తీస్తుంది? ఇప్పటికే థియేటర్లన్నీ కూడా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ అంశం మరి ఎక్కడి వరకు కూడా దారి తీస్తుందో కూడా ఎదురు చూడవలసిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV రాజమండ్రి నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.